యుద్ధ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి భారత్కు చమురు సరఫరా ప్రారంభమైంది. రష్యా నుంచి మొదటి ట్యాంకర్ నిన్న సాయంత్రం న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. తొలి దశలో మొత్తం 7 ట్యాంకర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో భాగంగానే మొదటి ఆయిల్ ట్యాంకర్ ఆక్వా టైటాన్ భారత తీరానికి చేరుకుంది. చైనాకు వెళ్తున్న ఆక్వా టైటాన్ ఆయిల్ ట్యాంకర్ను రష్యా భారత్కు మళ్లించింది. సూయిజ్ మ్యాక్స్ జౌజన్ ఎయిర్ అనే మరో నౌక కూడా చైనాకు వెళ్తుండగా భారత్కు దారి మళ్లించినట్లుగా తెలుస్తోంది. ఈ నౌక ఈ నెల 25న గుజరాత్లోని సిక్కి పోర్టుకు చేరుకుంటుందని భారత్ అంచనా వేస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి భారత్కు ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హర్ముజ్ జలసంధిలో పదుల సంఖ్యలో భారత చమురు నౌకలు చిక్కుకుపోయాయి. దీంతో రష్యా నుంచి చమురు సరఫరాకు తాత్కాలిక మినహాయింపు లభించింది. దీంతో తొలి దశలో 7 ఆయిల్ ట్యాంకర్లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. వచ్చే నెల రోజుల్లో రష్యా నుంచి భారత్కు చమురు దిగుమతి గణనీయంగా పెరగనుంది.